హాయ్ ఫ్రెండ్స్, అప్కమింగ్లో ఏం జరుగుతుందో వీడియోలో తెలుసుకుందాం. సిరిని తీసుకొని ఇంటికాడ డ్రాప్ చేయడానికి లక్ష్మి వస్తూ ఉంటుంది. విహారీ కోపంతో సిరి కోసం అని చెప్పేసి చాలా ప్రెస్టేజ్ మీద ఆలోచిస్తూ ఉంటాడు. సిరి అక్కడ లేదని చెప్పేసి ఇంట్లో వాళ్ళకి తెలిసిన తర్వాత కంగారు పడిపోతూ ఉంటారు. ఈలోపు సిరి డైరెక్ట్గా తన ఇంటికి తీసుకొని వస్తుంది. ఆ టైంలో డోర్ కట్టిన తర్వాత వెంటనే విహారీ వచ్చి డోర్ ఓపెన్ చేస్తాడు. సిరిని అక్కడ డ్రాప్ చేసి లోపలికి రాండి అని చెప్పేసి సిరి విధంగా లక్ష్మిని అన్న తర్వాత మరోసారి వస్తాండి అని చెప్పేసి సిరిని ఇంటి దగ్గర డ్రాప్ చేసి లక్ష్మి వెళ్ళిపోతుంది. ఈలోపు డోర్ తీసిన తర్వాత సిరి లోపలికి వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్ళావని చెప్పేసి సహస్ర అందరు కలిసి అడుగుతూ ఉంటారు. నేనెక్కడికి వెళ్ళానమ్మా, స్కూల్ నుంచి వచ్చాను, నా ఫ్రెండ్ది కలవడానికి వెళ్ళాను. కనీసం స్కూల్ నుంచి వచ్చేటప్పుడు అసలు కాల్ చేయాలని తెలియదా? ఎంత కంగారు పడుతున్నావు అనే విధంగా అంటుండగా నా పర్సులో డబ్బులు తీసావా అని చెప్పేసి విహారీ అడుగుతాడు. నేనెందుకు తీస్తాను నాన్న అని చెప్పేసి సిరి అంటుంది. పర్సులో మనీ లేదంటే దానికి ఎవరు తీశారో అర్థం కావట్లేదు అని ఈ విధంగా సిరిని చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నేనెందుకు డబ్బులు తీస్తాను గ్రాని అనే విధంగా బాధపడుతూ సిరి లోపలికి వెళ్ళిపోతుంది. సిరి బాధపడ్డదని చెప్పేసి యమునకు అర్థమవుతుంది. యమున సిరి గదిలోకి వెళ్ళిపోతుంది. ఏంటమ్మా, నాన్నగారు అన్నారని చెప్పేసి బాధపడుతున్నావా? నాన్నగారు ఏదో ఆలోచిస్తూ అలా అన్నాడులే, దాని గురించి పట్టించుకోకు అనే విధంగా యమున సిరికి నచ్చ చెప్తుంది. సరేలే గ్రాని, అయినా నాన్న ఎప్పుడు నన్ను అర్థం చేసుకుంటాడో ఏంటో. అవును, ఇందాక ఎవరో వచ్చి నిన్ను తోలిచ్చారని చెప్పేసాను కదా, ఎవరు? తను నా ఫ్రెండు, చాలా మంచిది. ఇక గ్రాని నీకో విషయం చెప్పనా? తన పేరు కూడా నా పేరు అన్నమాట, సిరి. ఓ అవునా? వాళ్ళు హోటల్ పెట్టారు, ఎంత బాగుందో తెలుసా? తను నాకు ఒక గిఫ్ట్ లాగా స్వీట్ డబ్బా కూడా, అదే స్వీట్ డబ్బా ఇచ్చింది. ఒక నిమిషం అని బాక్స్ ఓపెన్ చేసి వెంటనే యమునకు నోట్లో పెడుతుంది ఆ లడ్డు. తిన్న తర్వాత లక్ష్మి ఒకప్పుడు ఇంట్లో లడ్డూలు చేస్తుంది చూసావా, అప్పుడు వెంటనే యమునకు ఆ లడ్డు తినేసరికి లక్ష్మి ఈ నెల తర్వాత గుర్తొస్తుంది. ఈ లడ్డులు అచ్చు లక్ష్మి చేసినట్టుగా ఉన్నాయే అనే విధంగా అనుకుంటుండగా, ఏంటి గ్రాని, లక్ష్మి ఎవరు? ఈ లడ్డూలు లక్ష్మి చేసినలాగున్నావు అని చెప్పేసి అంటున్నావు. ఓ తన గురించి నీకు తర్వాత చెప్తానులే, ముందుది చెప్పు. ఈ లడ్డూలు ఎవరిచ్చారు? చెప్పాను కదా నా ఫ్రెండ్ ఇచ్చిందని. తను హోటల్ పెట్టింది కొత్తగా, నాకు స్వీట్ చేశానని మొట్టమొదటిసారి ఈ లడ్డూలు చుట్టించింది. అయితే ఒక్కసారి మీ ఫ్రెండ్ని కలవడానికి వెళ్దామా? ఓహో, రేపు స్కూల్ నుంచి వచ్చినాక ఎవ్వరికి తెలియకుండా అక్కడికి వెళ్దాం, నా ఫ్రెండ్ని కలిసేద్దాం అనే విధంగా అనుకుంటూ ఉంటుంది. ఈలోపు ఇన్నేళ్ల తర్వాత లక్ష్మి హైదరాబాద్కి వెళ్తుంది. హైదరాబాద్కి ఎందుకు వెళ్తుందంటే, ఇక తను ఒకప్పుడు ఆపరేషన్ చేయించుకున్న దగ్గర ఆ సమయంలో అక్కడ విహారీ గురించి తెలుసుకుందామని చెప్పేసి వెంటనే లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది. ఆ రోజు విహారీ గారిని హాస్పిటల్లో జాయిన్ చేశాను, ఆ తర్వాత విహారీ గారికి ఎలా ఉందో కూడా నాకు తెలియదు అనే విధంగా ఆలోచిస్తూ వెంటనే హైదరాబాద్కి వెళ్దామని చెప్పేసి ఇక అన్ఎక్స్పెక్టెడ్గా హైదరాబాద్కి వెళ్ళిపోతుంది లక్ష్మి. యశోద హాస్పిటల్ దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళిన తర్వాత లక్ష్మి పద్మాక్షి కూతురికి సహస్రకు పిల్లలు పుట్టకుండా వెంటనే ఆపరేషన్ జరిపడం, ఆ తర్వాత లక్ష్మికి కమల పిల్లలు పుట్టడం, ఆ పాపను తీసుకొచ్చి పద్మాక్షి చేతిలో పెట్టడం, ఆ డాక్టర్ మేబీ వెంటనే లక్ష్మికి ఎదురు పడుతుంది. లక్ష్మి విహారీ గురించి తెలుసుకునడానికి వెంటనే అదే హాస్పిటల్ దగ్గరికి వస్తుంది. క్యాబిన్ దగ్గర వెయిట్ చేస్తుండగా, మీరు లోపలికి వెళ్ళి కలవండి మేడం అని చెప్పేసి అక్కడున్న ఇక నెంబర్ తీసుకొని లోపలికి వెళ్ళిపోతుంది. సిస్టర్ లోపలికి పంపించిన తర్వాత, మిమ్మల్ని కలవడానికి వచ్చాను మేడం. ఎవరు మీరు? నా పేరు లక్ష్మి, కనకమాలక్ష్మి. అవునా, నేను ఎక్కడో చూసినట్టుగా ఉందే. అవును మేడం, నేను ఇదే హాస్పిటల్లో
నేను నా కొడుకుని ఇక్కడ నా బాబు పుట్టాడు. అవును, మీరే కదా మేడం నాకు సర్జరీ చేశారు. నీ పేరు సిరి కదా? అవును మేడం. మరి లక్ష్మి అంటున్నావే? నా పేరు అసలు పేరు లక్ష్మి. నా జీవితం కోసం, బ్రతుకు ఆధారం కోసం అని ఆ పేరును మార్చుకున్నాను. ఓ, అంబిక వల్ల ఇప్పుడు 5 సంవత్సరాలు అయిందంటే అంబిక చేతిలో ఉన్న ఆ బిడ్డ కూడా 5 సంవత్సరాలు పడతాయి అని ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ విషయం ఎలాగైనా చెప్పాలి. ఎత్తుక్కపోయిన తీగ కాలికి దొరికినట్టుగా వీళ్ళ కోసం నేను ఎంత వెనుకలాడినా వీళ్ళ అడ్రస్ కూడా నాకు తెలియలేదు. ఎలాగైనా సరే ఈవిడకు చెప్పేస్తే సరిపోతుంది. ఆ డాక్టర్కి ఇచ్చిన మాట కూడా నిలబట్టినట్టు అవుతుంది. ఏంటి డాక్టర్, ఏం ఆలోచిస్తున్నారు? అవును, మీరు ఎందుకు వచ్చారు? ఆ రోజు ఒక అతన్ని కాపాడి ఇక్కడ దాకా తీసుకొచ్చాను కదా, అప్పుడు అతను ఎక్కడికి వెళ్ళాడు అని ఈ విధంగా తెలుసుకోవడానికి వచ్చాను. అతను ఆల్రెడీ ట్రీట్మెంట్ జరిగిపోయింది, అతను కోలుకున్నాడు. ఆ తర్వాత వాళ్ళ అమ్మ వాళ్ళు తీసుకెళ్లారు కదా, అదే రీసెంట్గా ఎక్కడ ఉంటున్నారని ఆ విషయాలు మాకు తెలియదు. కానీ నీకు నేను ఒక విషయం మాత్రం చెప్పాలి సిరి. ఏంటి డాక్టర్? నీకు చాలా అన్యాయం జరిగింది. ఆ అన్యాయం వెనకాల కొన్ని సంవత్సరాల బాధ కూడా ఉంది. ఎందుకంటే ఒకరికి పాపం చేస్తే ఆ పాపం మనని ఊరికి వదిలిపెట్టదని చెప్పేసి పెద్దలు అంటారు కదా. ఆ పాపం నాతో డాక్టర్ కూడా చనిపోయారు, నాతో పాటుగా వర్క్ చేసిన డాక్టర్. మీరు ఏం చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు. అసలు ఆ రోజు నీకు పుట్టింది బాబు కాదు, మరి నీకు కమల పిల్లలు పుట్టారు. ఆ రోజు నీకు కమల పిల్లలు పుట్టారు కాబట్టే ఆ సమయంలో ఆ పాపం చేయగలిగాం. మీరు ఏం చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు. నాకు కమల పిల్లలు పుడితే మరి నాకున్నది ఇప్పుడు ఒకడే కొడుకు అని చెప్పేసి మీరే చెప్పారు కదా. అదే మేము చేసిన పెద్ద పొరపాటు. ఫస్ట్ నీకు పాప పుట్టింది, ఆ తర్వాత బాబు పుట్టాడు. ఆ పాప ఇక వేరే వాళ్ళకి ఇచ్చాం. ఎవరు చెప్పండి డాక్టర్, నిజం చెప్తారా ఇలా? నవమాసాలు మోసి కన్న నా పేగును నాకు దూరం చేశారే. అసలు డాక్టర్ అని నమ్మి హాస్పిటల్లో జాయిన్ చేస్తే ఒక కన్న తల్లి కంటే తండ్రి కంటే మీ మీద బాధ్యత పెట్టి ఇలా మీరు మాత్రం న్యాయంకి అన్యాయం చేస్తూ ఇలా ఎంతగానో డబ్బు సంపాదిస్తారు అని లక్ష్మి నిలదీస్తూ ఉంటుంది. సిరి, నువ్వు తప్పుగా అర్థం చేసుకోకు. ఆ రోజు తన వల్లనే ఇదంతా జరిగింది. ఎవరు? తన పేరు అనే విధంగా ఆలోచిస్తుండగా వెంటనే అదే సమయానికి ఇదంతా పద్మాక్షమ్మ చేసిందా అని ఆలోచిస్తూ వెంటనే లక్ష్మి ఫోన్లో పద్మాక్షి ఫోటో ఉంటుంది. ఇది చూడండి ఒకసారి, తన అని చెప్పేసి వెంటనే లక్ష్మి పద్మ ఫోటో ఫోన్లో చూపిస్తుంది. తనే ఆ రోజు మీ పాపను పొత్తిళ్ళలోంచి తీసుకెళ్ళి వాళ్ళ కూతురికి గర్భసంచి లేదని చెప్పేసి నీ కూతుర్ని తీసుకెళ్ళి తన కూతురుగా పెంచడానికి మా దగ్గర ఇలా చేసింది. ఆ తర్వాత మా డాక్టర్ డబ్బుకు ఆశపడి తన ఇంటికి వెళ్ళి డబ్బును అడిగితే క్రూరత్వంతో ఒక ఆడదని సాటి మనిషి అని చెప్పేసి అనుకోకుండా మా తోటి డాక్టర్ని చంపేసింది. ఆ విషయం ఆఖరి నిమిషంలో నీ భర్తకి చెప్పాలనుకున్నాం, కానీ నీ భర్త రాకముందుకే డాక్టర్ చనిపోయారు. ఈ విషయం ఎలాగైనా నీకు చేయాలని చెప్పేసి విశ్వ ప్రయత్నాలు చేశాం. ఇదే అడ్రస్తో ఆ రోజు అక్కడికి వెళ్ళాను, కానీ మీరు అక్కడి నుంచి వెళ్ళిపోయారని చెప్పేసి అక్కడ చుట్టుపక్కల వారు చెప్పారు. సిరి, ఇందులో మా తప్పు చాలా పొరపాటు కూడా జరిగిపోయింది. దానికి కారణం మాదే. కావాలని చెప్పేసి కడుపు కోత ఎలా పడుతుందో ఇప్పుడు మేము అనుభవిస్తున్నాం సిరి. కావాలంటే క్షమాపణ అడుగుతాం. ఇదంతటి కారణం ఆ పద్మాక్షి కావాలని నీ కూతుర్ని, వాళ్ళ కూతురికి పిల్లలు పుట్టరని తెలిసిన తర్వాత తన కూతురు జీవితం సర్వనాశనం అయిపోతుందని చెప్పేసి స్వార్థంతో నీ బిడ్డ ఆ ఇంటి బిడ్డలా పెరుగుతుంది.
ఆ ఇంట్లో పాపని నీ కూతురు అని ఈ విధంగా అనేసరికి వెంటనే సిరి గుర్తుకొస్తుంది. అంటే అక్కడ పెరుగుతున్న బిడ్డ నా బిడ్డనా, నా కూతురా అనే విధంగా సంతోషంగా వెళ్ళిపోతుంది. మరి నిజంగానే ఇక ఆ ఇంటికి వెళ్ళి తన కూతుర్ని తిరిగి తీసుకొచ్చుకుంటుందా, మరి కుటుంబం కోసం అని చెప్పేసి ఒక మెట్టు దిగుతుందా లక్ష్మి అనేది అప్కమింగ్లో తెలుసుకుందాం. చాలామంది వీడియో చూస్తున్నారండి, కానీ లైక్ మర్చిపోతున్నారు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కొత్త కొత్త వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను.